పాలకూర, ఎగ్గు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలతోటి కర్రీ చేస్తున్నా ఈరోజు నేను నా స్టైల్లో. ఇట్లా ఎంతమంది చేసుకుంటారో కామెంట్ చేయండి. నేనైతే ఇట్లా కూడా చేస్తా. ఇట్లా కూడా మస్తు టేస్ట్ ఉంటుంది. టమాటా వేయకుండా ఎగ్గు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, పాలకూర. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మంచిగా గ్రేవీ ఉంటుంది. పాలకూర మంచిగా కనబడదు, అలా ఉడికిపోతుంది. అల్లనే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇట్లా అయితే ఇంకా మంచిగా గోలుతాయి. ఇవి మంచిగా గోలాలి. గిన్నె వేడైంది. ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని కోడిగుడ్లు అన్నీ ఇలా కొట్టి పోసుకోవాలి. మనకు నీసు వాసన రాదు. మంచిగా పీసులు ఉంటాయి అవి. నూనె వేడై ఇలా కొద్దిగా మిరియాల పొడి, కొంచెం అంతా ఉప్పు, ఇవి కలుపుకొని అలా పోసుకుంటే అయిపోతుంది. ఇట్లా ఇప్పుడు ఇవి నూనెలు ఇలా వేడైన దాంట్లో పోసుకొని సిమ్లో ఉడికించుకుంటే. పసుపు ఎత్తానా మేము కొంచెం ఎక్కువ వాడతాం. ఏందో ఇవి మంచిగా గోలినాయి. కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం అల్లం వేసుకోవాలి. మంచి గోలినాయి అవి. పాలకూర పప్పులో తప్ప మళ్ళీ వేరే వండితే నాకైతే నచ్చదు. ఇట్లా వండుకుంటే మంచిగా నచ్చుతుంది. అది మంచిగా అయింది. ఇప్పుడు మర్రేసుకుందాం దీన్ని. ఇప్పుడు అవి మంచిగా గోలినాయి. ఇప్పుడు పాలకూర వేసుకుందాం. అలా మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది. అది కొద్దిసేపు ఉంచి తీసుకుంటే అయిపోతుంది. ఇది అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఉడికింది ఇది మంచిగా. గ్యాస్ మంచి ఆకులన్నీ మగ్గిపోయినాయి. మంచిగా పాలకూర అంతా మగ్గింది. ఇంకొక 2 నిమిషాలు ఉడికినాక ఎగ్ వేయాలల్లా. మళ్ళీ మూత పెట్టుకుందాం. ఉడకాలి కొంచెం. పాలకూర ఇంకా కొద్దిగా మగ్గాలి. మంచిగా ఉడికింది. ఇప్పుడు మనం ఎగ్ వేసుకుందాం. ఇలా ఈ ఎగ్ చిన్న పీసులు లెక్క ఇట్లా సుంచుకొని వేసుకుంటే మనకు స్మెల్ అనేది రాకుండా మంచిగా టేస్ట్ ఉంటుంది. అలా కొట్టిపోతే ఏమవుతుంది అంటే కొంచెం స్మెల్ వస్తుంది. అంత తుక్కు అవుతుంది. ఇట్లా అయితే ఏ పీస్ కా పీస్ ఉంటుంది. టేస్ట్ తింటా అంటే మస్తు ఉంటుంది. మూత పెడితే ఇక ఉడకాలి ఇంకా కొంచెం. కొంచెం ఉప్పు వేస్తాను. అప్పుడు కొద్దిగా వేసిన ఉప్పు సరిపోయింది. కొద్దిగా అందట్లా అప్పుడు వేసిన కొంచెం ఉప్పు. ఇప్పుడు మా అమ్ములు లేదు, అందుకని వీడియోలో పడలే. ఇప్పుడు వేసిన మళ్ళీ కొద్దిగా. చూస్తేనే నోట నీళ్ళు ఊరుతున్నాయి. ఇది అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేస్తానా. తప్పకుండా ట్రై చేయండి. ఇట్లా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ మంచిగా ఉంటుంది. ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు కొత్త వెరైటీలు వండుకొని తినాలి. గ్యాస్ ఆఫ్ చేసిన సింపుల్గా అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి.